తనని తాను ఛేదరించుకుంటున్న అతడు ఆ క్షణంలో తననలా వాళ్ళు ఒక ప్రేమ బలహీనతని పైకి తీసి మరీ తయారు చేశారని మరిచిపోయాడు. ఆమె వలచిన తన దుస్తుల్ని ధరించాడతను. విపరీతమైన నీరసంతో అతడి కాళ్ళు ఒళ్ళు తేలిపోతున్నాయి. అతడికి విపరీతమైన దాహంగా ఆకలిగా ఉంది. అక్కడ తెల్లగా మెరిసిపోతున్న టేబుల్ మీద ఆమె రోజూ తనకిచ్చే పానీయం అమృతం లాంటిది తెల్లగా ఉంది. అతడు దాన్ని ముట్టుకోలేదు. గాజు కూజాలో ఉన్న నీళ్ళని గ్లాసులో వంపుకొని అక్కడ ఇంకో గాజు పాత్రలో ఉన్న ఐస్ క్యూబ్స్ అందులో వేసుకుని తాగాడు. ఒంట్లోకి శక్తొచ్చినట్టు అనిపించింది అతడికి. కదిలాడు అక్కడి నుంచి. తలుపు తీశాడు. ఆశ్చర్యపోయాడు. మూరెడు ఎత్తున దుమ్ము చెత్త పేరుకుని ఉంది ఆ కారిడార్లో. సాలెగూళ్ళు బూజు మురికి పేరుకున్న గోడలు. తననెంత గొప్పగా ట్రాప్లో వేశారో మూర్ఖుణ్ణి చేశారో ఆలోచించే కొద్దీ అతడిలో సిగ్గు ఆవేశం అధికమైపోయాయి. తల్లి, కన్న తల్లి కంటే ఎక్కువగా భావించిన తల్లి, కన్న తల్లి కాదన్న విషయాన్ని తను గుర్తు తెచ్చుకోవడానికి కూడా ఎప్పుడూ అవకాశం ఇవ్వని తల్లి శారదమ్మ ఇంత పనిచేసిందా? తన అన్నతో కలిసి తన ఆస్తి కోసం తనని మృత్యుకి అప్పగించడానికి సిద్ధపడ్డాం. ఆ నిజాన్ని అతడింకా హరాయించుకోలేకపోతున్నాడు. మనుషుల మీదే నమ్మకం పోతోంది అతడికి. అతడికి ఆరాధనని చూడాలనుంది. తనని క్షమించమని వేడుకోవాలనుంది. ఆమె మొహం చూడాలంటే సిగ్గుగా ఉంది. చూడాలన్న ఆరాటంగా ఆమె ఒడిలో సేద తీరాలి అన్నంత అలసటగా ఉంది. ఆ గది తలుపులు ముందుకు లాగి బంధించాడు. అతడి అదృష్టం ఆ రూమ్ ముందు కాపలా ఉండే నరరూప రాక్షసుల్ని తనుగా పిలిచి బయటికి పంపాడు హరిశ్చంద్రరావు. తూలుతూ నడుస్తున్నాడతడు. తన కోసం ఇంత రిస్క్ తీసుకుని ప్రాణాలకి తెగించి దుర్మార్గులతో పోరాడుతున్న ఆరాధన తనని క్షమిస్తుందన్న నమ్మకం అతడికుంది. అతడి తప్పేమీ లేదని ఆరాధన భావిస్తోందని అప్పటికి అతడికేం తెలుసు? తనని తాను నిందించుకుంటూ మేనమామ కాని మేనమామ హరిశ్చంద్రరావు కనబడితే హత్య చెయ్యాలన్నంత కసితో నడుస్తున్నాడతడు తూలుకుంటూ. దారిని వెతుక్కుంటూ చీకట్లో మెట్ల మీదకి చేరుకున్న అతడు ఎదురుగా కనబడుతోన్న దృశ్యాన్ని చూసి టక్కున ఆగిపోయాడు. ఎదురుగా తన వైపుకి వీపును ఆంచి సోఫాలో మేనమామ రాక్షసుడు హరిశ్చంద్రరావు. అతడికి ఎదురుగా ఆరాధన దేవత, తనకి ప్రాణభిక్ష పెట్టిన అసలైన దేవత. పక్క కుర్చీలో ఇంకా ఇంకా బతకాలనే ఆశ ఇంకెంతున్నా ప్రాణాల్ని కూడా లెక్క చేయకుండా ఈ మనవణ్ణి రక్షించుకోవాలన్న కోరికతో తపనతో మృత్యుకి చేరుగా వచ్చి కూర్చున్న తాతగారు. అతడు ఆవేశంగా ముందుకి ఉరకబోయాడు. అంతలో హరిశ్చంద్రరావు కంఠం అతన్ని ఆపేసింది. ప్రీతం తండ్రికి అతడి ఆస్తిని చూసి నా చెల్లెల్నిచ్చి పెళ్లి చేశాను. అప్పటికి నా ఆర్థిక స్థితి అంత బాగాలేదు. నేను ఆశించినట్టు భర్త సంసారాన్ని దోచి నాకు పెట్టడం ప్రారంభించింది నా చెల్లెలు. ఇంతలో ప్రీతం తల్లి విషయం తెలిసింది మాకు. అప్పటికే ప్రీతం తండ్రికి మా మీద అనుమానం వచ్చింది. అతడి దృష్టిలో ఉన్నత మనస్కులుగా ముద్రపడ్డం కోసం ప్రీతం తల్లిని మా దగ్గరికి రప్పించుకున్నాం. ఆవిడికి మగబిడ్డ కలగ్గానే నాటు మంత్రసాని సాయంతో పాయిజన్ ఇచ్చి ఆవిని చంపేశాం. ప్రీతంని అడ్డుపెట్టుకుని నాటకం ప్రారంభించాం. వాణ్ణి విపరీతంగా ప్రేమిస్తున్నట్టు నటించేది శారద. పూర్తిగా భార్యని నమ్మాడు ఆమె భర్త. ప్రీతం 8 ఏళ్ల వయసులో శాంతి పుట్టింది. మేమే ప్రీతంకి శారద తన తల్లి కాదన్న విషయాన్ని తెలియజెప్పి ఆమె పట్ల వాడిలో గొప్ప గౌరవభావం కలిగేలా చేశాం. ఇంతలో తాగుడికి అలవాటు పడ్డాడు ప్రీతం తండ్రి. అది మాకు అనుకూలించింది. మొదట్నుండి శారదకి పుట్టిల్లంటే ఉన్న అభిమానంతో తన సంసారాన్ని తనే దోచి మాకు పంపసాగింది. ప్రీతం పెద్దవాడయ్యేసరికి గొప్ప సంసారం కాస్త ఆర్థికంగా బాగా చితికింది. ప్రీతంని చదివించడం శారదకిష్టం లేదు. దాన్ని పైకి ప్రకటించకుండా తెలివిగా ఆ అభిప్రాయం భర్తలో కలగజేసింది. తను అనారోగ్యంతో నలిగిపోవడంతో కొడుకుని వ్యవసాయంలోకి దింపాలన్న ఆలోచన కలగజేశాం అతళ్ళలో. నా స్వార్థం నాకుంది. అందుకే అతన్ని ఒప్పించి ప్రీతంని చదువులో చేర్పించాడు. నేనే చదివిస్తున్నానని తండ్రి కొడుకుల్ని నమ్మించాను. అయితే నా ఆశని నిలువునా ముంచాడు. ఓ బికారి పిల్ల ప్రేమలో పడ్డాడు. ఈ విషయం అతడి తండ్రికి తెలియజేసింది. ఆ పిల్లను ఊళ్ళో నుండి బెదిరించి తరిమేసింది నేనే. తండ్రి మీద అనుమానంతో గొడవపడి ఇల్లు వదిలిపోయాడు ప్రీతం. వాడికా పిల్ల కనబడదని తిరిగి తిరిగి వచ్చి నా కూతుర్ని చేసుకుంటాడని, పైసా కట్నం లేకుండా నా కూతురికి విద్యావంతుడు గుణవంతుడు అయిన భర్త దొరుకుతాడని ఆశపడ్డాను. 4 ఏళ్లు తిరిగిపోయినా ప్రీతం తిరిగి రాలేదు. చచ్చాడో బ్రతికాడో తెలియలేదు. వయసొచ్చిన కూతుర్ని ఎంతకాలం ఇంట్లో పెట్టుకోను. అందుకే పెళ్లి చేసేశాను. ఆ మరుసటి నెలలోనే తిరిగొచ్చాడు. సూటు బూటులో దొరబాబులా, ఖరీదైన కారులో ప్రీతం.
అతడు చెప్పిన కథ విని షాక్ తిన్నాం. వెంటనే నేను నా చెల్లెలు బాగా ఆలోచించి ఒక ప్లాన్ వేశాం. నేను రహస్యంగా హైదరాబాద్ వెళ్లి నిరోషాన్ని బెదిరించాను. ఆ పిల్ల నిజంగా భయపడిపోయి ఆత్మహత్య చేసుకుంది. నా కూతురు పెళ్ళైనా ఇదంతా ఎందుకు చేశాము అంటే, ఆ పిల్ల చేస్తే వీడిక పెళ్లి చేసుకోడు. వీడి ఆస్తి సంపాదన అంతా శారద కూతురువి. ఆ కూతురు నా కొడుక్కి, ఆ ఆస్తి నాకు. శారద ఆనందంగా ఒప్పుకుంది. శారద తనకి ప్రీతం పట్ల ఉన్న ద్వేషాన్ని తనలోనే దాచుకుని చాలా గొప్పగా అద్భుతంగా నటించేది. శాంతికి ప్రీతం అంటే ప్రాణం. పల్లెలో ఇల్లు పొలాలు అమ్మి వ్యాపారంలో పెట్టి ఇంకా ఎదిగిపోయాడు. ఇక పెళ్లి చేసుకోను అన్నాడు. అలా అన్నవాడు కాస్త మళ్ళీ నీ ఆకర్షణలో పడిపోవడం మాకు ఆశానిపాతం లాంటి వార్త అయింది. పైకి ఆనందంగా ఒప్పుకున్నాం. లోపల ఆలోచన ప్రారంభించాం. నిరోష్లా నువ్వు అర్భకురాలివి కాదని, అన్ని విధాలా బలవంతురాలివి కావడంతో నిన్ను ఏమీ చేయడం కుదరదని తేలింది. ఇట్నుంచి నరుకు రావాలి ఈసారి. ఇంతలో ఉంటున్న ఇల్లు చాలదని ఓ పాతిల్లు కొన్నాడు ప్రీతం. దాన్ని బాగు చేయించే బాధ్యతని నా నెత్తిన వేసుకుని రహస్య ద్వారాలు, మా పథకానికి అవసరమైన ఏర్పాట్లన్నీ చేయించాను. మూడో కంటికి తెలియకుండా. కావాలనే వాడి గదిని సౌండ్ ప్రూఫ్ చేయించాను. మా అదృష్టం, ఒకరోజు నిరోషలాంటి అమ్మాయి కనిపించింది. ఆమె ఓ బ్రోతల్. ఆమెను చూడగానే ఓ అద్భుతమైన ఐడియా తట్టింది నాకు. అది విని చెల్లెలు ఎగిరి గంతేసింది. ఆ తర్వాతే ఇంట్లో రహస్య మార్గాలను ఏర్పాటు చేసింది. ₹1,00,000 ఆశ చూపించి ఆ బ్రోతలు నొప్పించాను మా నాటకానికి. టీబీ సాకుతో వచ్చి ప్రీతం ఇంట్లో కూర్చున్నాను. అద్భుతంగా కట్టుకథ కల్పించి రాసి డైరీ తయారు చేశాం. అది నిరోషదని ప్రీతంని నమ్మించాం. శ్మశానం దగ్గరికి తీసుకువెళ్ళాం. వలపు అని నమ్మి మా బలి పిలుపుకి ఉత్తేజితుడయ్యాడు ప్రీతం. సమాధిని పెకిలించి అస్థిపంజరాన్ని తీసి నిరోష లేచొచ్చిందని ప్రీతంని నమ్మించాం. సమాధిని శిథిలం చేసేటప్పుడు దొరికిన ఉంగరాన్ని నిరోషగా నమ్మించిన ఆ అమ్మాయి చేతనే అతడికిప్పించాం. పూర్తిగా నమ్మాడు ప్రీతం. ఆమె తననేదో అద్భుత లోకంలోకి తీసుకువెళుతుందని, శాశ్వతంగా అక్కడే ఉండిపోవాలని తాతాలాడాడు. నిన్ను కూడా మరిచిపోయాడు. ఇదే మేం సాధించిన మొదటి గొప్ప విజయం. మొదట్నుండి తెలివైన నువ్వే మాకు భయం. ఎంతో డబ్బు ఖర్చుతో నీ మీద మేము చేసిన హత్యా ప్రయత్నాలు అటర్ఫ్లాప్ అయ్యాయి. నువ్వు ఈ ముసలాడు వచ్చి ఇంట్లోనే తిష్టవేశారు. మేం భయపడిపోయాం. అయినా ధైర్యం తెచ్చుకుని నిన్ను ఏమార్చి నమ్మించే ప్రయత్నం చేశాను. ఇదంతా ఏదో భూతం పని అని నా భార్యని నమ్మించాను. దురదృష్టం ఏంటంటే మీరంతా మూర్ఖులు కాకపోవడంతో ఆ మాటలు నమ్మకపోవడం, ఏదో జరుగుతుందని అనుమానించాం. గొడ్లగోబ నా పెంపుడిది. నమ్మశక్యంగా లేదు కదూ. తీతూ రహస్యం నువ్వు కనుక్కున్నావు. రాజుల్ని ఎవరో హత్య చేశారని గాఢంగా నమ్మావు. మిమ్మల్ని భయపెట్టడం కోసం చేశాన హత్య. లాభం లేక మీ ఫోన్లని ట్రాప్ చేశాను. చాలా వరకు మీ మాటల్ని నేను నా చెల్లెలో వినేవాళ్ళం. నువ్వు శ్రీరామ్ని అనుమానిస్తున్నావని తెలుసుకుని అనుమానం పూర్తిగా అతడి మీదకే వెళ్లేలా ఎన్నో ఆధారాలు చూపించాను. ఆ రోజు 10 గంటలప్పుడు శ్రీరామ్ తన పెదనాన్న కొడుకు పెళ్లి జరిపించే రోజు అసలు విషయం బయటపడింది. అప్పుడు నిన్ను తప్పుదారి పట్టించేవాణ్ణే. ఏదో చేసి మళ్ళీ శ్రీరామ్ని బలమైన అనుమానితుడిగా చేసుండేవాణ్ణే. కానీ దురదృష్టవశాత్తు నువ్వు 10 గంటలప్పుడు అతన్ని వెంబడించే విషయం నాకు తెలియలేదు. అప్పుడు ఇంట్లో ఫోన్ చెడిపోయింది. అందుకే తెలుసుకోలేకపోయాను. నువ్వు ఇంట్లో శత్రువులున్నారని అనుమానించడం నాకు తెలుసు. అయినా ఈ విషయం అందరికీ, చివరికి శాంతికి కూడా మొదట్లో చెప్పకపోవడంతో నిన్ను నీడలా అంటిపెట్టుకునే ఉన్నాను నేను. నీ అనుమానం మా మీదకి మళ్లకుండా అన్నా చెల్లెళ్ళం నాటకాలాడాం. ఒకరోజు ప్రీతంని అనుసరించి మీరు శ్మశానానికి వెళ్ళడానికి నిర్ణయించుకున్న రోజు శారదకి నిజంగా భయంతో గుండె నొప్పి వచ్చి పడిపోయింది. నా మీదకి అనుమానం రాకుండా బైరాగి కథని చెప్పాను. మృత్యుని గురించి ఇంట్లో మాట్లాడొద్దన్నాను. గుడుంబ నాటకం నేనాడితే శారద అర్ధరాత్రులు పూజల నాటకం ఆడింది. దెయ్యాన్ని నమ్మినట్టు నటించాం. ప్రీతం గదిలో డైరీని నువ్వు చూసినప్పుడు, నువ్వు బాత్రూంలో ఉన్నప్పుడు డైరీ నీ చేతుల్లో పడకుండా తెలివిగా తగలబెట్టింది శారదే. ఆ డైరీ నీ చేతిలో పడితే ఇంకేమైనా ఉందా? శ్మశానంలో నీకు గొలుసు దొరకడం చాలా ఆలస్యంగా తెలిసింది నాకు. అప్పటికే నీకు శాంతి నిరోష కథ చెప్పేసింది. ఎప్పటికప్పుడు మీ మాటలు వినేవాణ్ణి. ప్రీతం గదిని మీరు చెక్ చేస్తారని పగలు టేప్ రికార్డర్లు, స్పీకర్లు తీసి రాత్రులు అమర్చేవాళ్ళం. ఇంటికి ఉత్తరం రాసి బెదిరించిన అజ్ఞాత వ్యక్తి ఆచూకీ కోసం నేను ఎంతగానో ప్రయత్నించాను. ఈ విషయం పాపులర్ కావడం నాకు ఇష్టం లేదు. నువ్వు ఎడిటర్ ద్వారా శ్రీసా ఆచూకీ కనిపెట్టడం తెలిసిపోయింది నాకు. ఎలాగూ వాణ్ణి చంపి నేను తప్పుదారి పట్టిద్దామనుకున్నాను.
ఆ రోజు రాత్రి తప్పనిసరిగా నేను శ్మశానానికి వెళ్లాల్సి వచ్చింది. బిల్లు రాని కారణంగా. అప్పుడే శ్రీసాగాడు నన్ను గుర్తుపట్టి ఫోటో తీశాడు. వెళ్ళి వాణ్ణి హత్య చేశాను. శ్రీరామ్ ఏదో అనుమానంతో వెళ్ళి నేను సంపాదించలేని ఆ ఫోటోల్ని సంపాదించాడు. తెలివిగా మైగ్రానీలతో వాణ్ణి హత్య చేసే ప్రయత్నంలో ఓడిపోయాను. నా మీద నీకు అనుమానం వచ్చే అవకాశం ఉందని గ్రహించి వెళ్ళి హాస్పిటల్లో చేరిపోయాను. హాస్పిటల్లో ఉండే నా మనుషుల ద్వారా శ్రీరామ్ మీద మళ్ళీ హత్యా ప్రయత్నం చేసి ఓడిపోయాను. మీరంతా బాగా అలర్ట్ అయిపోయారు. ఇంట్లో రహస్యాలు మాట్లాడుకోవడం మానేశారు. నేను హత్య చేయాలన్న కోరిక ఎంత బలంగా ఉన్నా వెంటనే ధైర్యం చేయలేకపోయాను. అంత తేలిగ్గా నాకు అవకాశం లభించలేదు. అందరిలోకి పెద్ద అమాయకురాలు నా భార్య. హాస్పిటల్ రూంలో తను ఎక్కడికో వెళ్ళిందని నేను నా చెల్లెలు మాట్లాడుకున్న మాటల్ని బాత్రూంలో నుండి విని మా పథకాన్ని తెలుసుకుని అది తగదని మహా పాపమని గోల పెట్టింది. ఈ విషయం శాంతితో నీతో ఈ ముసలాడితో చెబుతానని బెదిరించింది. చేసేది లేక చివరి రోజుల్లో మా ప్లాను ఫ్లాప్ కావడం ఇష్టం లేక తనని చంపాల్సి వచ్చింది. నేను రాక్షసున్నే. చాలా మంది కంటే నాలో ధనదాహం ఎక్కువ. ప్రీతం సంపాదించిన కోట్ల కొద్దీ ఆస్తి నా బిడ్డ అనుభవించాలన్న నా స్వార్థం మీకు భయంకరంగా కనబడొచ్చు. నా దృష్టిలో చిన్నపిల్లవాడు ఆటబొమ్మ కావాలని, బిస్కెట్ ప్యాకెట్ కావాలని కోరుకోవడం లాంటిదే అది. నా భార్య చచ్చిపోయి తీరాలి. నువ్వు రహస్య ద్వారాలు కనిపెడతావని, శారదని రెడ్ హ్యాండెడ్గా శాంతికి పట్టిస్తావని, భయంతో నా చెల్లెలు ఆత్మహత్య చేసుకుంటుందని నేను ఊహించలేదు. నా స్నేహితుడు కొడుకు ఆ సమయంలో ఊరు నుండి రావడం నా దురదృష్టం. మీరింత దూరం చొచ్చుకుపోతారని నేను ఊహించకపోవడం ఇంకా దురదృష్టం. నా ఫ్రెండ్ రాకుండా ఉండుంటే మీ ఇద్దరిని తొదముట్టించి ఉండేవాణ్ణి. నా అదృష్టం బాగుంది. తెలివి తక్కువ నాటకాలాడి ఇక్కడికొచ్చి ఇలా నా చేతుల్లో చిక్కుకుపోయారు. వలలో పిట్టల్లా. పాపం, ప్రియుణ్ణి రక్షించుకోవాలని చాలా శ్రమపడ్డావు. చాలా గొప్ప సాహసాలు చేశావు. ప్రస్తుతం నీ ప్రియుడు ఈ ఇంట్లోనే నిరోషక కౌగిలిలో ఆహుతైపోతూ ఉంటాడు. చాలా తొందరలోనే పూర్తిగా కాలిపోతాడు. ముందు నువ్వు స్వర్గానికి వెళ్ళు. కాస్త ఆలస్యంగా వచ్చి నిన్ను కలుస్తాడు వాడు. ఈ ముసలాడు అక్కడ మీకు పెళ్లి చేసి మీరు సుఖంగా కాపురం చేస్తుంటే మిమ్మల్ని చూసి ఆనందిస్తూ పెద్ద దిక్కుగా ఉంటాడు. ఏం ముసల్నక్క? హేళనగా నవ్వుతూ ముగించాడు హరిశ్చంద్రరావు. ఆవేశం, ఆగ్రహం, వీటితో పాటు ఆనందాన్ని కూడా అణుచుకోలేక సతమతమైపోతున్న ఆరాధనని, తాతగారిని గమనించలేదు తన ఆనందంలో. ఈ రోజుతో ఈ ఇద్దరి చావుతో తను గట్టున పడతానని భావిస్తోన్న హరిశ్చంద్రరావు వెనక నుండొస్తోన్న ప్రమాదాన్ని గ్రహించలేదు. రివాల్వర్లు రెండూ ఎత్తి గురిపెట్టాడు. కళ్ళు మూసుకుని మీ ఇష్టదైవాల్ని కాదు, పిల్ల, నువ్వు నీ ప్రియుణ్ణి, ముసలాడా, నువ్వు నీ కూతుర్నో మనవరాలనో తలుచుకో. 3 అంకెలు లెక్క పెడతాను, అంతే, ఫినిష్. వికటంగా నవ్వాడు. జల్లుమన్నాయి ఇద్దరి దేహాలు. భయంకరమైన ఆవేశంతో ఊగిపోయాడు. పూర్తిగా అంతా విన్న ప్రీతం తనని తాను మరిచిపోయి రివ్వున దూసుకొచ్చి పడ్డాడు హరిశ్చంద్రరావు మీద. ఊహించని ఈ ఉత్పాతానికి త్రుళ్ళిపడ్డాడు హరిశ్చంద్రరావు. నిశ్చేష్టుడైపోయాడు. యు బాస్టర్డ్, నన్ను మృత్యుకు అప్పగిస్తావా? అమాయకంగా మిమ్మల్ని నమ్మి నా సర్వస్వం ఆప్తులని అభిమానంగా నమ్మిన నన్ను నమ్మించి నాశనం చేయాలని చూస్తావా? వాళ్ళను కదరా నువ్వు చంపేది, నిన్ను నేను హత్య చేస్తాను. ఎక్కడి నుండొచ్చిందో అంత శక్తి ప్రీతం శరీరంలోకి. హరిశ్చంద్రరావు కంఠం పట్టుకున్నాడు. చావు చావు అంటూ. హరిశ్చంద్రరావు చేతిలోని రివాల్వర్ ఎప్పుడో జారిపోయింది. హఠాత్తుగా ప్రీతంని అక్కడ చూసిన షాక్ నుండి బయటపడి అక్కడ జరిగిందేంటో అతడు గ్రహించి వెర్రిగా అరిచాడు. ఒరే బల్లు బిల్లు అంటూ గావుకేకది. పరిగెత్తుకొచ్చారు ఆ ఇద్దరు. లోపలికొచ్చి జరుగుతున్నదేంటో అర్థం కాక తెక్మగ్గా అయోమయంగా చూశారు. చూస్తారేనరా పశువులారా, నా ప్రాణం తీస్తున్నాడు వీడు. కిల్హిం, చంపేండి వీణ్ణి, కీచుగా అరిచాడు. అతడి మీద పడిపోయి ఉన్నాడు ప్రీతం ఒళ్ళు తెలియకుండా. అప్పుడు అర్థమైంది బిల్లు బల్లులకి అతన్ని ఏం చెయ్యాలో. ఒక్కసారిగా కత్తుల్నెత్తి రివ్వున విసిరారు. కెవ్వుమంటూ 2 చెవులు కళ్ళు మూసుకుంది ఆరాధన. తాతగారు నివ్వెరపోయి చూస్తుండిపోయారు. అప్పుడు జరిగిందో వింత. తళతళ మెరుస్తూ మృత్యు కోరల్లా పొదునైన ఆ బాకు గాల్లో దూసుకు వస్తుండగానే సోఫా మీద పడి పెనుగులాడుతున్న ప్రీతం, హరిశ్చంద్రరావు ఎవరూ ఊహించని విధంగా క్షణంలో 1000వ వంతు సేపట్లో తలకిందులు కావడం. ఈసారి పైకొచ్చిన హరిశ్చంద్రరావు వీపులో ఒకటి, వెనక మెడ మీద ఒకటి కత్తులు కస్తున్న దిగబడ్డం, అతడు చౌకేకలు వేయడం వికృతంగా, చాలా వికృతంగా ఒక్కసారిగా జరిగిపోయింది. జరిగిందేంటో గ్రహించి బల్లు బిల్లు నివ్వెరపోయారు. కంగుతున్నారు.
తెలివి తెచ్చుకుని ముందుకి రాబోయారు. అప్పటికి జరిగిందాన్ని అర్థం చేసుకున్న ఆరాధన ఆనందంతో ఆవేశంతో అరిచింది. స్టాప్ దేర్! అప్రయత్నంగా ఆగిపోయారిద్దరు. అడుగు ముందుకు వేశారో నిర్దాక్షిణ్యంగా కాల్చి పారేస్తాను. వెంటనే ఇక్కడి నుండి పారిపోండి అంటూ రివాల్వర్ వాళ్ళ వైపు గురిపెట్టుంచింది ఆరాధన. వాళ్ళు క్షణం ఆలస్యం చేయకుండా పలాయన మంత్రం పఠించారు. ప్రీతం ఆనందంగా అతడి దగ్గరికి పరిగెత్తి అతడి భుజాలు పట్టి లేవదీసి తలని తన ఒళ్ళో పెట్టుకుంది ఆరాధన. సొమ్మసిల్లినట్టు పడున్న అతడు కళ్ళు విప్పాడు. చచ్చిపోయాడు రాక్షసుడు. దుర్మార్గం అంతమైపోయింది. నువ్వు నువ్వు నాకు దక్కావు ప్రియతం. ఆరాధన కంఠం పూడుకుపోయింది. ఆమె కళ్ళు వర్షిస్తున్నాయి. ఆరాధన మెరుస్తున్న కళ్ళతో అన్నాడు ప్రీతం. నన్ను క్షమించగలవా ఆరాధన? అతడి కంఠంలో సిగ్గు. ఆమె అతడి పెదవుల మీద చెయ్యుంచింది. మానవ రూపంలో ఉన్న రాక్షసుల రాక్షసత్వానికి అమాయకంగా బలి కాబోయిన నిన్ను నేను క్షమించడం దేనికి? నువ్వేం చేశావని? ఆమె కళ్ళు వర్షిస్తుంటే పెదవులు నవ్వుతున్నాయి. గంభీరమూర్తిలా ఉండే ఆరాధనలోని స్త్రీత్వాన్ని స్పష్టంగా చూసిన ప్రీతం తృప్తిగా కళ్ళు మూసుకున్నాడు. ఆమె చేతిని తన గుండెల మీదకి తీసుకుని తాతగారు ఆనందంగా కళ్ళు ఒత్తుకున్నాడు. 10 రోజుల తర్వాత హైదరాబాద్ నుండి ఢిల్లీ బయలుదేరే ఫ్లైటు రెడీగా ఉంది. చెరో సూట్ కేసు బ్యాగు పట్టుకుని ఎవరి కోసమో ఆతృతగా ఎదురు చూస్తున్నట్టుగా ఉన్నారు ఆరాధన, ప్రీతం. ఇప్పుడు వాళ్ళు వేరు కాదు, ఒకటి. నిన్ననే వాళ్ళిద్దరికీ రిజిస్టర్ ఆఫీసులో పెళ్ళయింది. కొత్తగా కొన్న ఇల్లు నిరోషలో ఫ్రెండ్స్కి రిసెప్షన్ ఇచ్చారు. ప్రీతం రేపు ఢిల్లీలో జరగబోతున్న టెక్స్టైల్స్ మిల్స్ డైరెక్టర్స్ కాన్ఫరెన్స్లో పాల్గొనాలి. అటునుండటు హనీమూన్కి వెళతారు కొత్త దంపతులు. ప్రీతం ఆరాధన ట్రీట్మెంట్తో బాగా కోలుకున్నాడు. అతన్ని ఈ పరిసరాల నుండి కొంతకాలం దూరంగా తీసుకువెళ్లడం కోసమే ఈ హనీమూన్ ట్రిప్పు. అది ప్రీతంకి తప్ప అందరికీ తెలుసు. అది కాగానే ఓ 3 నెలల పాటు అతడు హాంకాంగ్ వెళ్ళి ఉండాల్సింది బిజినెస్ టూర్ మీద. అప్పుడు కూడా ఆరాధన అతడి వెంటుండేలా నిర్ణయం జరిగింది. ఎయిర్పోర్ట్కి కొత్త జంటతో పాటు వాళ్ళకి వీడుకోలివ్వడానికి వచ్చింది శాంతి తాతగారు, ఆరాధన తండ్రి రామ్మోహన్ రావు గారు, శంకారావం చీఫ్ ఎడిటర్ గారు. ఇప్పుడు వాళ్ళు ఎదురు చూస్తోంది ప్రీతం ఇండస్ట్రీస్ ఎండి కోసం. అతడికి కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాడు ప్రీతం. ప్లేన్ బయలుదేరే టైం దగ్గర పడుతోంది. అందరూ కంగారుగా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. శాంతికైతే కోపం వస్తోంది. అందరి ఆరాటాన్ని తీరుస్తూ వచ్చి ఆగింది బ్లూ కలర్ కారు. దానిలో నుండి దిగాడు కొత్త ఎండి. ఇతడు యువకుడు, ఉత్సాహవంతుడు. పేరు శ్రీరామ్. అతడిని చూడగానే అందరి మొహాలు విప్పారాయి. శాంతి కళ్ళు మెరిశాయి. అతడు గబగబా వచ్చి సారీ ఫర్ మై లేట్. ఆరాధనకి, ప్రీతంకి క్షమాపణ చెప్పుకోబోయాడు. తన ఆలస్యానికి సంజయ్షి ఇచ్చుకోబోయాడు. ఇట్స్ ఆల్ రైట్ అంటూ నీకో బాధ్యత అప్పగించబోతున్నాను శ్రీరామ్ నేను. అందుకే ఇంతగా ఆదుర్దా పడ్డాం. షూట్ ఇట్ సార్ వినయంగా అన్నాడు. సారీ ఏంటో ఇంకా బావుగారాను అన్నారు ఎడిటర్ గారు సీరియస్గా. అర్థం కానట్టు చూసింది శాంతి శ్రీరామ్ మాత్రమే. మిగతా వాళ్ళు ముసుముసుగా నవ్వారు. ప్రీతం నీకు అప్పగించదలుచుకున్న బాధ్యత తన చెల్లెలు శాంతి శ్రీరామ్. ఆరాధన చిరునవ్వుతో అంది. ఉలిక్కి పడ్డారు శాంతి శ్రీరామ్. నమ్మలేనట్టు చూశారు. మొహామొహాలు చూసుకున్నారు. బాస్ అతడు నమ్మలేనట్టు ఏదో అనబోయాడు. ప్రీతం అతడి భుజం మీద చేయి వేశాడు ఆప్యాయంగా. ఆర్ద్రంగా అన్నాడు. నన్ను రక్షించడం కోసం నువ్వు నీ ప్రాణాలనే బలిపెట్టబోయావు. నీ ఈ త్యాగానికి నా చెల్లెల్ని తప్ప నీకు ఇవ్వతగిన బహుమతి ఏం కనిపించడం లేదు నాకు. శాంతి దీనికి ఇష్టపడుతుందని నీకు అభ్యంతరం ఏమీ ఉండదనే అనుకుంటున్నాను. అభ్యంతరమా? శ్రీరామ్ శాంతి వైపు చూశాడు ఈసారి. ఆమె ఎర్రబడ్డ మొహాన్ని దించుకుంది. శ్రీరామ్ మొహం అందని హరివిలుని అందుకోగలిగినంత ఆనందంతో వెలిగిపోతోంది. బాస్ సారీ బావగారు, మీకెలా కృతజ్ఞతలు తెలుపుకోవాలి? తడైన కళ్ళతో ఉక్కిరిబిక్కిరవుతున్న కంఠంతో అన్నాడు. నా చెల్లెల్ని నీ ప్రాణంలా చూసుకుంటూ. ప్రీతం అతన్ని కౌగిలించుకున్నాడు గాఢంగా. తర్వాత ఆరాధన చేయి పట్టుకుని కదిలాడు. ఆరాధన, ప్రీతం విమానానికి ఆంచిన ల్యాండర్ మెట్లు ఎక్కుతున్నారు చెయ్యి చెయ్యి కలుపుకొని. ఆ దృశ్యం చూసేవాళ్ళకి వాళ్ళు కష్టాల తీరాల్ని దాటి సుఖాల దిగాంతాలకి ఎగిరిపోబోతున్నట్టుగా అనిపించింది. లోపలికి వెళ్లబోతూ ఆగి చెయ్యి ఊపారు వాళ్ళు. వీళ్ళు ఊపారు. వాళ్ళని తీసుకుని పక్షిలా ఎగిరిపోయింది విమానం. శ్రీరామ్ తన కళ్ళల్లోకి సిగ్గుసిగ్గుగా చూస్తున్న శాంతి చేయి పట్టుకుంటూ పద అన్నాడు చనువుగా, మృదువుగా. ఇంతటితో బలి పిలుపు అనే నవల కంప్లీట్ అయిందండి.
ఇలాంటి డిఫరెంట్ స్టోరీలు ఉన్న నవల్స్ మన శ్రోతలకి ఎవరికైనా తెలిస్తే నవల పేరుతో పాటు రైటర్ పేరు కూడా తెలియజేయగలరు. అవి అవైలబుల్ ఉంటే మీకు చదివి వినిపించడానికి ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ.